హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే అటుకులు మిక్స్చర్ చేస్తున్నా. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ స్నాక్లోకి చాలా బాగుంటాయి. ఇవి అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్లోనైతే ఇవి రెడీ చేసేసుకోవచ్చు. దానికోసం గ్యాస్ లిమ్లో పెట్టేసుకొని అటుకుల్ని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుంటున్నా. ఇలా స్పూన్ పెట్టడం కంటే మనం టాస్ చేసుకోవడం బెటరు, ఎందుకంటే అవి విరిగిపోకుండా ఉంటుంది. వాటిని మాడిపోకుండా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఒక్కసారి చేత్తో ఇలా అంటే అవి విరిగిపోవాలన్నమాట. అవి పచ్చిదనం అంతా వెళ్ళిపోవాలి, క్రిస్పీగా తయారైనాయి. వీటిని పక్కకు తీసేసుకొని ఆయిల్లో పల్లీలు అయితే వేయించుకుంటున్నా. దూరగా వేయించుకోవాలి పల్లీలు. వేయించుకున్న పల్లీలని మనము ఏదైతే వేయించి పక్కకు పెట్టుకున్నాం కదా అటుకులు, అందులో వేసేస్తున్నా. తర్వాత అలాగే పుట్నాలు అయితే ఎక్కువ వేయించకూడదు, జస్ట్ అలా ఆయిల్లో వేసేసి తీసేయాలంతే. ఈ పల్లీలైనా పుట్నాలైనా మాడిపోకుండా తీసుకోవాలి. అదే ఆయిల్లో ధనియాలు కచ్చపెచ్చగా దంచేసి వేసిన, అలాగే వెల్లుల్లి కూడా కచ్చపెచ్చ దంచేసి వేస్తున్నా. అలాగే 2 ఎండుమిర్చి, 10 పచ్చిమిర్చి కట్ చేసి వేసిస్తున్నా. కరివేపాకు ఫ్రెష్గా మనం కడిగేసి కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసేసిన. అలాగే సాల్ట్ అండి, మనకు రుచికి అంటే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి అటుకులని నేను 1/2 kg అటుకులకి 2 స్పూన్స్ అయితే సాల్ట్ వేసిన, 2 స్పూన్స్ పసుపు యాడ్ చేస్తున్నాం. మరి పసుపు తక్కువ వేసినా కూడా వైట్గా ఉండిపోతుంది అది మిక్చర్ అనేది. 2 స్పూన్స్ అయితే కరెక్ట్గా సరిపోయింది సాల్ట్. ఇంకా అంతే, ఇంకా మిక్చర్ పోపు అయితే రెడీ అయిపోయింది. మనం ఏదైతే తీసుకున్న అటుకుల్లోకి ఈ పోపు తీసుకొని స్పూన్తో కలపడం కంటే చేతితో కలిపితేనే అన్నిటికి కూడా మనము ఉప్పు అయినా మిర్చిలోని కారం అయినా కరెక్ట్గా సెట్ అయిపోతుంది అన్నమాట. చేతులతో కలపడం బెటర్. మొత్తానికైతే అటుకుల మిక్చర్ రెడీ అయిపోయింది. లాస్ట్లో కారం కలుపుకుంటే అయిపోతుంది. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.